హలో ఎవ్రీవన్! కళ్యాణం అయిపోయిన నెక్స్ట్ డే అండి. సో, ఇగోండి మా వదినమ్మ అయితే అదే మేము నాన్ వెజ్ ఏం తినం కదా! అలా అని చెప్పైతే మష్రూమ్ కర్రీను, పూరి చేశారు. మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళ డాడీతో పాటు వెళ్ళి. మా ఇంటి వెనకాలే ఉంటదిలెండి. మా అందరికీ పానీపూరి తినాలంది. బట్ శనగలు నానేయడం మర్చిపోయాం మేము. అలా అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి మార్కెట్‌కి వెళ్ళి గ్రీన్ పీస్ అయితే తెచ్చారు. మాకు దగ్గరలో బుడితుంది. అక్కడ అన్నీ దొరుకుతాయిలెండి. సో, అక్కడికి వెళ్ళైతే ఇలా తీసుకొచ్చి ఒలుసుకుంటూ మేమైతే పానీపూరి అయితే తిన్నాము. సూపర్ అంటే సూపర్‌గొచ్చిందండి. సో, మా అబ్బాయి అయితే దహి పూరి ఇస్తున్నాడండి. ఇది అసలేం బాలేదు. మామూలు పూరినే చాలా అంటే చాలా బావుంది. ఇంకా మా వదినమ్మ ఇంకా గారెలు, ఇంక మేము నాన్ వెజ్ తినం కదా! అలా అని చెప్పి మష్రూమ్ కర్రీ, ఇంకా బిర్యానీ, నెక్స్ట్ కొంచెం పకోడీ కాలీఫ్లవర్‌తో పకోడీ కూడా చేశారండి. మా వారు ఇంక ఈ పకోడీ కాకుండా నాకు నార్మల్‌గా పకోడీ చేయమన్నారు. అలా అని చెప్పైతే మళ్ళీ నేను నార్మల్‌గా పకోడీ చేశాను. ఇంకా నైట్ ఇంకా అయిందండి. ఇంకా అందరం కలిసి ఇంకా యాత్రకైతే వెళ్ళిపోయాము. మా ఇంటి దగ్గరలోనే ఉంటది యాత్ర. ఇంకా మా ఇంటి నుంచి కనిపిస్తది. సో, ఇంకా వెళ్ళి మా పిల్లలకి ఇలా కొన్ని కొన్ని ఎక్కించేసి నేనైతే ఇదొక్కడే ఉన్నాను. లాస్ట్‌లో నేను వెళ్ళాను. ఇంకా లాటరీలు అన్నీ వచ్చాయండి. బావుంది. నేనైతే ఫస్ట్ టైమ్ అండి లాటరీ అయితే యేసాను. నాకొస్తే నేను గెలుతుంది అందరూ నా వైపు చూస్తున్నారు. ఛీ! ఛీ! అనుకున్నాను నేనైతే మాత్రం. అంటే ఎవ్వరు అక్కడ లేరని నాకు ఊహలా ఉండిపోయాను అంతేని. చాలా బావుందండి మా ఊర్లో యాత్ర అయితే మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.